దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము ఒకసారి మనం చదువుకుందాము. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము మన దేవుడు యెషయా ప్రవక్తతో పలికించిన ప్రవచనము. నేటి ధ్యాన వాక్యము అయితే పెళ్లి కుమారుడు తన వధువు పట్ల శ్రద్ధ చూపుతున్నట్లు యెహోవా దేవుడు కూడా తన ప్రజ అయిన ఇశ్రాయేలు పట్ల శ్రద్ధ చూపిస్తాడు అని ఈ దైవలేఖనములో యెషయా ప్రవక్త ద్వారా పలికించిన ప్రవచనాల సాదృశ్యాలు తెలియజేస్తున్నాయి. యెహోవా ప్రజలు దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనపరచుకొనటానికి ఇశ్రాయేలీయులు వారి మనసులు మార్చుకొని ధర్మశాస్త్రానికి లోబడి దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించినట్లయితేనే వారు ఆ దేశంలో నివసింపగలరు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అందంగా కనిపించిన పెండ్లి కూతురిని చూడగానే పెండ్లి కుమారుడు ఎలాగ సంతోషించునో ఆ ప్రకారమే దేవుని ప్రజలు కూడా వారి మనసులలో దాగి ఉన్న చెడ్డ గుణాలను, దుష్టగుణాలను, అహంకారాలు, కోపాలు, తాపాలు అన్నీ చంపివేసుకొని, అంటే శరీర క్రియలు అన్నీ చంపేసి దేవుని వైపే చూస్తూ ఉండాలా అనున్నదే దేవుని సంకల్పము. దేవుని సంకల్పము, దేవుని కోరిక. దేవుడు కోరుకునేది కూడా అయితే మానవుని ప్రతి ఒక్కరిని తనలో ఉన్నటువంటి చెడ్డ గుణాలు మొత్తం మానేసుకోమంటాడు. ప్రేమ కలిగి ఉండమంటాడు. ప్రేమ ముఖ్యమైంది. ప్రేమ అనేది మానవుడిలో ఉంటే అసలు ఏమి ఉండవు. మనము కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చదువుతాం కదా, ప్రేమ అన్ని దోషములను కప్పును. ప్రేమ ఉంటే ఏమి లేదు, అసలు దోషం అనేది అసలు కనిపించదు. అందుకనే ప్రేమ కలిగి ఉండాలంటాడు. ప్రేమ కలిగి ఉండి ప్రతి ఒక్కరూ దేవుని వైపే చూస్తూ ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశము. దేవునితో మనము సహవాసముగా కలిగి ఉన్న వారమై ఆయననే స్తుతించుకుంటున్న ప్రజలను చూచి సంతోషించాలి అని కూడా దేవుని కోరిక. ప్రజలు దేవుని చూసి సంతోషించటం మనం చూడటం కాదు, మనం అందరం సంతోషించాలి. సంతోషించకుండా ఉన్నటువంటి వానికి కూడా మనం అతన్ని హెచ్చరించి అతను సంతోషింప చేయాలి. అదే సువార్త కూడా. సువార్త కూడా అదే. పక్కనున్న వాడికి దేవుని విషయాలు చెప్తే చాలు. ప్రక్కనున్న అతనికి దేవుడంటే తెలియకపోయినా నెమ్మదిగా అన్నీ భరించి అతను తిట్టినా ఏం చేసినా మనము మౌనముతో, ఓపికతో, ప్రేమ కలిగి అతనికి చక్కగా దేవుని గురించి వివరిస్తుంటే దేవుని మాట అతను వింటాడు. అది కూడా దేవుని యొక్క కోరికే. సజీవమైన సహవాసము దేవునితో ఉన్నవారిని చూచి ఎంతగానో సంతోషించాలి అని దేవుని ప్రణాళిక. దేవుని జీవము మనలోనికిని, మన జీవమేమో ఆయన వైపునకును ప్రవహించు సహవాసము కోరుకుంటున్నాడు మన దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా మనము దేవుని యందు సహవాసం కలిగి దేవుని వైపే చూచుచు మనలో ఉన్నటువంటి దోషగుణాలు, చెడ్డ గుణాలు ఇవన్నీ మానేసుకొని చక్కగా దేవుని యందే మనము చూచుకుంటూ దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా మన జీవితాలు ఉండాలని నేను కోరుకుంటూ ఈ ప్రకారంగా మనము మెలుగుతూ దేవుని మనం సంతోషపరుద్దాము. ప్రార్థించుకుందాము.
కృపగల తండ్రి, జీవగల నాయన, నీ పాదముల స్తోత్రములు తండ్రి. నీ యొక్క దివ్య వాక్యాలను నిత్యము మేము ఇలాగా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, మమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు అయ్యా. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ తండ్రి ఒకరికొకరము ప్రేమ కలిగి నీ యందు మేము మరి ఎక్కువ ప్రేమ కలిగి నీ వైపే మేము నీ ఆదరణ కొరకు, నీ ప్రేమ కొరకు, నీ సహాయం కొరకు తండ్రి మేము నిత్యం ఎదురు చూచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.